హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ బాయ్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు చోకర్ చేసి చూపిస్తున్నా, థ్రెడ్స్తో చోకర్ చేసి చూపిస్తున్నా. అది కూడా కట్ బ్యాంగిల్స్ నేను మొన్న లాంగ్ వీడియో పెట్టాను కదా, దాంట్లో మిగిలిపోయిన థ్రెడ్స్ ఇవి. ఆ బ్యాంగిల్స్ చేస్తున్నప్పుడు వేస్ట్ చేయడం ఎందుకని అని చోకర్ ట్రై చేస్తే అలా ఉండిద్దని ట్రై చేశాను. బాగానే వచ్చింది. మనం థ్రెడ్స్ని అనేది కొంచెం చిక్కులు అవి లేకుండా ముళ్ళై పడకుండా స్ట్రైట్గా పెట్టుకొని ఒక లెవెల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 4 మిగిలిపోయి నాకు 3 తీసుకున్నాను ఫస్ట్. ఆ 4th కూడా యూజ్ అయ్యిద్ది, చెప్తాను నేను అది వీడియోలో. ప్లాంక్కి పెట్టాను నేను. క్లిప్ పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇంకొకరు హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మనం జడ అల్లుకుంటాం కదా, అట్లా అల్లుకునేలాగా అల్లుకోవాలి. కానీ ఎక్కడా కూడా అంటే పైకి లెగిసినట్టుగా లేకుండా పర్ఫెక్ట్గా చూసుకొని అల్లుకోవాలి. అల్లేప్పుడు ఎక్కడ చిక్కులు కూడా లేకుండా చూసి అల్లుకోవాలి. రెడ్ కలర్ అనేది నేను బిస్కెట్ కలర్ తీసుకున్నాను, కానీ అంటే మిగిలిపోయిన థ్రెడ్తో చేశాను కదా. మామూలుగా అయితే మాత్రం బ్లాక్ అయితే మాత్రం ఇంకా చాలా పర్ఫెక్ట్గా బాగుండిద్ది. లుక్ కూడా చాలా బాగా వచ్చేది. అంటే బ్లాక్ బీడ్స్ లాగా ఉండేలా ఉండిద్ది. పెద్దవాళ్ళు కూడా వేసుకోవడానికి చాలా బాగుండిద్ది. ఇది అల్లుకుని తర్వాత నేను బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ పెట్టిన బ్యాక్ సైడ్ మాత్రం అంటే ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది మనం కొంచెం డిఫరెంట్గా చేసాం కాబట్టి అట్లా అడ్జస్టబుల్ థ్రెడ్ ఉంటేనే బాగుండిద్ది అన్న లెక్కలో నేను ఆ అడ్జస్టబుల్ థ్రెడ్సే పెట్టి థ్రెడ్ మొత్తం అల్లుకొని ఆ పర్ఫెక్ట్గా అలా చూసుకుంటూ అల్లుకోవాలి. అంటే ఎక్కడ కూడా చిన్నది కూడా బయటికి థ్రెడ్ అనేది దారం పోగులా రాకుండా చూసుకొని అల్లుకోవాలి. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అంటే నాకు మిగిలిపోయిన థ్రెడ్తోనే చేశాను కాబట్టి సన్నగా వచ్చింది. ఇంకొంచెం మనం థ్రెడ్స్ ఎక్కువ తీసుకొని లావుగా అల్లుకుంటే మాత్రం ఇంకా బాగుండిద్ది. ఇది చాలా సన్నగా వచ్చింది. ఫస్ట్లో నేను అడ్జస్టబుల్ థ్రెడ్ పెట్టా అని చెప్పాను కదా, ఆ థ్రెడ్ ఎక్కించి దీంట్లో ఫోల్డ్ చేసి చెప్పాను కదా 4 మిగిలిపోయినాయి 3 వాడానని. దాంట్లో సగం విడదీసి ఆ థ్రెడ్ని కూడా దీనికి కలిపి చుట్టేసాను. గమ్ వేసి అంటించి చుట్టేసాను. అంటే మనం నార్మల్గా అయితే ఇన్విజిబుల్ చైన్స్లో వాటిలో లాక్ బీట్స్ వేసి లాక్ చేస్తాం కదా, దీనికి మనకు అలా లేదు కాబట్టి నేను థ్రెడ్ వేసి చుట్టాను. థ్రెడ్ వేసి చుట్టి కూడా గమ్ పెట్టి అంటించాను. గమ్ కూడా కొంచెం ఎక్కువ వేసి అంటిస్తే మనకి స్టిఫ్గా ఉంది చోకరు. అటుపక్క కూడా అలానే చేశాను. 2 పక్కల కూడా థ్రెడ్ అనేది తీసుకొని కొంచెం వేస్ట్ అయ్యిద్ది, మరీ వేస్ట్ అవ్వకుండా థ్రెడ్ అనేది ఉండదు. కొంత వేస్ట్ అయ్యింది. మొత్తం వేస్ట్ అవ్వకుండా లేదు కాబట్టి కొంచెం వేస్ట్ అయినా ప్రాబ్లం లేదు. మొత్తం వేస్ట్ చేసి ఉంటే చాలా థ్రెడ్ అనేది చాలా వేస్ట్ అయిపోయేది. నెక్స్ట్ టైం నుంచి బ్యాంగిల్స్కి మాత్రం థ్రెడ్ ఎంత కావాలో అంతే తీసుకోవడానికి ట్రై చేస్తాను. మీకు కూడా చెప్తాను నేను ఎంత పడింది అనేది కూడా. ఇంత థ్రెడ్ అనేది వేస్ట్ చేయకుండా చూడడానికి ట్రై చేస్తాను. థ్రెడ్ వేస్ట్ అవ్వకూడదని ఇట్లా నేను చోకర్ చేశాను. చోకర్ కూడా మనము 2 పక్కల గమ్మేసి అంటించేటప్పుడు మాత్రం అంతా ఒక లెవెల్లో ఉందో లేదో పర్ఫెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్ కుందన్ వర్క్ చేశాను. అంటే ప్లెయిన్గా అలా వేసుకున్నా బాగోదని నేను కుందన్స్ కాసులు అంటించాను. లక్ష్మీదేవి కాసులు. కాసులు వచ్చేసి మొత్తం కాసులు పెడదాం అనుకున్నాం, కానీ మళ్ళీ అంత లుక్ బాగోదని నేను మళ్ళీ కాసులు అక్కడక్కడ పెట్టి మధ్యలో మళ్ళీ 5mm రౌండ్ కుందన్స్ అంటించాను. నేను పలానా కలర్ చేద్దాం అనుకోలేదు కాబట్టి ఇంక వైట్ కలర్ అంటించేసాను. కాసుల పైన కూడా ఖాళీగా అంటే కొంచెం అంత మంచిగా అనిపించట్లేదని నేను మళ్ళీ 3mm గోల్డ్ కలరు వైట్ కలర్ కుందన్స్ అంటించాను. సెరామిక్ కుందన్స్ ఏమో అంటారు అనుకుంటా, సంథింగ్ నాకు నేమ్ అనేది అంత ఐడియా లేదు. ఇట్లా మెల్లగా పెట్టి ఒకటి అంటించేసి పక్కన పెట్టేశాను కొంచెం కదుపుకుంటా. అంటే అది మనకి థ్రెడ్ కాబట్టి కొంచెం కదిలినా కాసు అనేది అటు ఇటు కదిలిపోయిద్ది. కేర్ఫుల్గా అన్నీ చూసుకొని అంటించుకొని ఇంకా అలాగా జాగ్రత్తగా తీసేసి పక్కకు పెట్టేశాను. నేను కాసుల పైన అంటించిన 3mm కుందన్స్ కూడా ఏ కలర్ బాగుండిద్దో అనే ఐడియా లేదు. అందుకు నేను ర్యాండమ్గా అదొక కలర్ ఇదొక కలర్ అదొక కలర్ ఇదొక కలర్గా అంటించాను. చైన్ ఎలాగుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.